ఎబినేజరే అని ఆరాధింతును, యెహోవా రఫాని ఆరాధింతును. ఎబినేజరే అని ఆరాధింతును, యెహోవా రఫాని ఆరాధింతును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమకూడిన మీ అందరికీ, అలాగే లైవ్ ద్వారా సందేశం అంటున్న బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారు కదా? దేవుడి మహాకనికరాన్ని బట్టి, కృపను బట్టి ప్రియులారా, మనం ఆ పునరుత్థానపు దినమున ఈ ఉదయకాలం సమయంలో లైవ్లో నుండి సందేశాన్ని అందించడానికి, మీతో మాట్లాడటానికి దేవుడు ప్రభు చూపించి ఉండగా ఆ దేవదేవుని నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ప్రత్యేకించి శాపానికి కారణం అనే ఒక అంశాన్ని నేను మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి చెప్పండి? శాపానికి కారణం. దేవుడి బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో ఆనందకరమైన జీవితాలు అనుభవించలేకపోతూ ఉన్నారు. దేవుడి గురించి అయితే చాలా గొప్పగా చెబుతారు. మన దేవుడు గొప్పడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన దేవుడు బాగు చేస్తాడు, మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు, మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు, మన దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, నేలను ద్రాక్షారసంగా మార్చాడు, మన దేవుడు రోగుల్ని స్వస్థపరిచాడని ఇలాగా దేవుడి గురించి ఎన్నో అద్భుతమైన కార్యాలు మనము చెప్పుకుంటూ ఉంటాం ప్రియులారా. అయితే వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం ఏదైనా అనుభవిస్తూ ఉన్నామా అంటే చాలా మంది జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని అనుభవించే వారు తక్కువగా ఉంటూ ఉంటారు.
దేవుడి గురించి గొప్పగా చెబుతాం. మన దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు, సమస్తం చేయగలిగిన వాడు. దేవుడి పిల్లలు మన కొరకు ఆయన ఆకాశపు ద్వారాలు ఇప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడని. ఇలాంటి విషయాలు ఎన్నో మనం చెప్పుకుంటాం, కానీ తీరా మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుభవించేది ఎంత అంటే చాలా మంది అనుభవించడం చేత కావట్లేదు. అందులో అసలు ఎందుకు అనుభవించలేకపోతా ఉన్నాం, శాపానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మీ ఎదుట ఉంచుతాను. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుడు మాటలు వినాలని ప్రభు ప్రేమను బట్టి మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండం 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. ఆదికాండం 20వ అధ్యాయము 9వ వచనము. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని నా రాజ్యము మీదకిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపము ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమె ప్రభునందు ప్రియులారా, దేవుడు పిల్లారా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని నేను ప్రభు ప్రేమను బట్టి మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు దేవుడి బిడ్డారా, అబీమెలెకు అనే రాజుగారంట ఎవరిని పిలిపించాడు చెప్పండి? అబ్రహాముని పిలిపించి అబ్రహాంతో ఏమంటున్నాడో తెలుసా? నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు మా మీదకిని మా రాజ్యము మీదకిని మహాపాతకము తెప్పించినట్లు. ఎవరి మీదకంట? తన మీదకి, తన రాజ్యం మీదకి. ఏం తెప్పించడానికంట? మహాపాతకము అంటున్నాడు. దేవుడి బిడ్డలు, అసలు ఏం జరిగింది? అంత మహాపాతకం వచ్చేంత పరిస్థితి ఏం చేశాడు అబ్రహాము? అబ్రహాం అతనికి ఏమైనా అన్యాయం చేశాడా? అబ్రహాం అతను ఆస్తి ఏమైనా కాజేశాడా? అబ్రహాం అతని మీద ఏమైనా తిరుగుబాటు చేశాడా? అబ్రహాం చేసిన తప్పేంటి? ఆయన మహాపాతకం రావడానికి గల కారణం ఏంటి అని కొద్దిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాం ఒక చిన్న అబద్ధం కూడా కాదు అది. వాస్తవంగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? శారమ్మ దగ్గరికి వచ్చేసి శారమ్మతో అన్నాడు కదా, నీవు నా చెల్లెలు అని చెప్పమన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం శారమ్మతో ఏమన్నాడు చెప్పండి? ఇదిగో మనం వెళ్ళే ఒక ప్రాంతానికి వెళ్తాడు అబ్రహాము. దేవుడి పెట్టారు, అబ్రహాం ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు సరైన వారు కారు. నీవేమో చక్కని దారిని సారా, నువ్వు చాలా సౌందర్యవతిరాలు కాబట్టి నిన్ను చూసి నన్ను ఎక్కడ చంపుతారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, మనం వెళ్ళే చోట్లల్లా ఇదిగో ఇతను నా అన్న అని చెప్పాలి. నేను కూడా నీ గురించి ఏం చెబుతానంటే నా చెల్లెలని చెబుతాను అన్నాడు అబ్రహాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, శారమ్మ చాలా చక్కనిదంట. అమ్మ శారమ్మ ఎలాంటి చెప్పండి? చాలా చక్కనిది. మీరు ఆ మాటలు కూడా మీరు చదివినట్లయితే మీరు చదవండి. ఇదే ఆదికాండం 12వ అధ్యాయము. ఇక్కడ ఫరో రాజు దేవుడి బిడ్డలారా శారమ్మను తీసుకొని వెళ్తాడు. అయినా కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము మీరు చూడండి. దేవుడి బిడ్డలారా 13వ వచనము. ఒక నిమిషం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనాన్ని చదువుదాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తాను భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. శారా ఎలాంటిదంట? చాలా చక్కనిదంట. 14వ వచనం కూడా మనం చదివినప్పుడు, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూసిరి. అమ్మ ఎలాగుందట శారమ్మ? చాలా సౌందర్య, మిక్కిలి అంటే చాలా చాలా సౌందర్యవతి అన్నమాట శారమ్మ. ఈ శారమ్మల గురించి మరి ఇప్పుడు అబ్రహాం ఏం చెప్పమంటున్నాడు? నీవు నా చెల్లెలని చెప్పమన్నాడు. ఇప్పుడు దేవుడి పిల్లలు ఆ మాట విన్న తర్వాత అబీమెలెకు అంట శారమ్మను తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడంట. ఎందుకని? దాన్ని వివాహం చేసుకోవాలని. ఏదే ఉద్దేశం కాదు. ఏం చేయాలనుకున్నాడు?
వివాహం చేసుకోవాలనుకున్నాడంట. దేవుడు వెళ్ళారు. అయితే అబీమెలెకుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు చదవండి, ఇదే ఆదికాండం 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, అది 3వ వచనాన్ని మనం చదువుదాం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ భార్య కనుక ఆమె నిమిత్తము చచ్చిన వాడు వరుదువు సుమా అని దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి దేవుడు వెళ్ళారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ విషయాన్ని గమనించినప్పుడు, ఇదిగో అబీమెలెకు అబ్రాహాముని పిలిపించి అంటాడు కదా, అయ్యా నీవెందుకు ఈ పని చేశావు? ఏం చేశాడు? తన భార్యని ఏమని చెప్పాడు? చెల్లెలని చెప్పాడు. ఆ పని చేయటం ద్వారా ఇప్పుడు రాజ్యానికంట తన మీద కంటే ఏం రాబోతా ఉంది? మహాపాతకం. ఎందుకు మహాపాతకం రాబోతుందంటే, ఏ రకమైన భార్యను అంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ 3వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు పెట్టారా, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఏ రక పురుషునికి భార్య అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, ఏ రకమైన భార్యనంట ఎవరు తీసుకున్నారు? అబీమెలెకు. అసలు తెలియక చేశాడు ఇది, అది తెలిసి చేయలేదు దేవుడు పెట్టారా. తెలియక చేసినా కూడా అబ్రాహాము భార్య లేకపోతే మరొక భార్య అనట్లేదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ రకని భార్య, ఆ భార్య నీ దగ్గర ఉంది, దీన్ని బట్టి నువ్వేమవుతావు తెలుసా? సస్తావు, జాగ్రత్త అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అప్పటికి మీరు కొద్దిగా వాక్యాన్ని గమనించినట్లయితే లైవ్ ద్వారా వినే వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. మోషే కాలానికి ధర్మశాస్త్రం వచ్చింది. దేవుని పిల్లారా, మోషే ఎవరి సంతానం నుంచి వచ్చాడు? లేవి గోత్రము. లేవి అంటే అబ్రహాము, యాకోబు కుమార్ వంశావళి. దేవుడి బిడ్డలారా చూడండి, అప్పటికి యాకోబు జన్మించిన అసలు అబ్రహాముకి పిల్లలే కలగలేదు. ఇంకా ధర్మశాస్త్రం ఎప్పుడో వచ్చింది 1400 సంవత్సరాల తర్వాత. అబ్రహాముకి ధర్మశాస్త్రానికి మధ్యగా కాలము 1400 సంవత్సరాలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం లేక మునిపే దేవుడు అంటే దేవుడి బిడ్డలారా వాళ్ళకి మరి అన్ని దేవతలను అన్ని దేవుళ్ళు ఆరాధన చేసే రాజు ఏమంటున్నాడంటే, ఇలాంటి పని మేము ఎందుకు చేస్తాం? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీరు 4వ వచనం చదవండి. 4వ వచనాన్ని మనం చదువుదాం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును అతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అని దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడి మీద ధర్మశాస్త్రం లేనప్పుడే దేవుడు నిజ దేవుడిని వాళ్ళు ఆరాధించక మునిపే వాళ్ళ ప్రవర్తన ఏంటో తెలుసా? ఎదుటి వాడి భార్య జోలి మనము వెళ్ళకూడదు. ఏంటంటే చెప్పండి, ఎదుటి వాడి భార్య జోలికి మనం వెళ్ళకూడదని ఒక సంస్కారము, ఒక నీతి కలిగిన పరిపాలన జరిగిస్తా ఉన్నారు. ధర్మశాస్త్రం లేదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. అలాంటి సమయంలోనే ఆ రాజుకి ఏం తెలుసు? ఎదుటి వాడి భార్య జోలి మనము వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలా వెళ్ళటాన్ని బట్టి ఏమంటున్నాడు దేవుడు? అతను ఏ రకమైన భార్య, అతను ఆమెను బట్టి ఏమవుతుందో తెలుసా? సస్తావు అన్నాడు. చూడండి, నేటి దినాన ఇంట్లో భార్యని చూడరు కొంతమంది. ఎవరిని ఇంట్లో చక్కని భార్య ఉంది, ఇంట్లో భార్యను చూడరు. కానీ ఎవరు చూస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రము. ఇరుగు పొరుగు వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, కట్టుకున్నామని సరిగ్గా చూడటం, కట్టుకున్నామని సరిగ్గా బోవ పెట్టడు. బోవేనా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మా పిల్లలు నేర్పించారు బోవ అని. కట్టుకున్నామని సరిగా భోజనం పెట్టడం. కానీ ఏం చేస్తారు చెప్పండి? ఇది ఎంత దేవుడి పిల్లలు చాలా మంది అండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ పొరుగు వాడి వైపు దాని వైపు చూస్తావో నీ జీవితం ఏం తెచ్చుకున్నావు తెలుసా? నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. మహాపాతకం అంట. ఏంటి చెప్పండి? ఇప్పుడు రాజుగారు వచ్చేమంటున్నాడు? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి ఏం తేవాలనుకుంటున్నావు? నువ్వు
అంటే నీ భార్యతో మేము చేస్తే ఏమొచ్చింది మాకు? చాలా మంది కుటుంబాల ఆశీర్వాదం ఎందుకు కూడా తెలుసా? దేవుడి పిల్లలు మంది కాని దాని వైపు చూస్తూ ఉంటారండి. అందుకని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉంటారు. అతను ఏ రాత్రి భార్య దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీకు ఒక విషయాన్ని అర్థవంతంగా నేను బోధిస్తాను. దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపుని ఏం చేశారు? ఐగుప్తు దేశానికి అమ్మివేసేశారు. ఐగుప్తు దేశంలో ఉన్న పొతిఫర్ భార్య అంట ఎవరి మీద ఇష్టపడింది? యోసేపు మీద ఇష్టపడింది. యోసేపుతో చడింది కదా, నీవు వచ్చి నాతో సేవించు, నాతో పాపం చేయమని అడిగింది. అతను ఏమన్నాడు తెలుసా? నా యజమానుడు తనకు కలిగింది యావత్తును నాకు అప్పచెప్పాడు, కానీ నీవు మాత్రము తన దానవి కాబట్టి నీతో నేను ఆ పాపాన్ని చేసి దేవుడికి ఎలాగ నేను ఇంత విరోధంగా ఎలాగ నేను పాపం కట్టుకుంటున్నాను. నువ్వు నాకు సంబంధించిన దానివి కాదు. దేవుడికి స్తోత్రం చెబుదా, చదవబెట్టి హల్లెలూయా. అంటే అప్పటికి ధర్మశాస్త్రం లేదు దేవుడి వెళ్ళారా. యోసేపు కాలానికి కూడా ధర్మశాస్త్రం లేదు, కానీ యోసేపుకి ఏమంటున్నాడు అంటే ఒక క్రమం ఒక నడుస్తా ఉంది అక్కడ. ఏరే వాళ్ళ వారి జోలి మనము వెళ్ళకూడదు. నేటి దినాన ప్రపంచ పరిస్థితి ఎలాగుంది? శాపభరితమైన జీవితాలు ఎందుకు అనుభవిస్తున్నారు తెలుసా? దేవుడి వెళ్ళారు మనకు కాని వారిని, మనకు సంబంధం లేని వారిని చూడటం, మనకు సంబంధం లేని వారితో పాపం చేయటం, మనకు సంబంధం లేని వారిని కదిలించటం. అయ్యో తను ఏ రకం భార్య, ఏ రకం సంబంధించింది, అది మనది కాదు, వాళ్ళ జోలి మనం వెళ్ళకూడదు అనే ఇంగిత జ్ఞానం లేదు చాలా మంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఏమంటున్నాడు ఇక్కడ అబీమెలెకుతో దేవుడు? సస్తావు నువ్వు అరే అంటున్నాడు. ఏమంటాడు చెప్పండి? సస్తావు నువ్వు. ఎందుకని? ఆమె ఏ రొక్కని భార్య. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం, చక్కని గట్టిగా హల్లెలూయా. దేవుడి వెళ్ళారు. ఇంకా ఏమంటున్నాడు? తన మీదకి తన రాజ్యం మీదకి ఎలా పోతుందంట? మహాపాతకము. ఎందుకని? నువ్వేం చేస్తున్నావంటే ఏ రొక్క భార్యను నీ దగ్గర పెట్టుకున్నావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని గట్టిగా హల్లెలూయా. నేను పాప విచ్చలవిడిగా జరుగుతా ఉంది. దానివల్ల మనుషుల జీవితాల్లో నెమ్మది ఉండట్లేదు, ఆస్తులలో ఆనందం ఉండట్లేదు, ఐశ్వర్యంలో సంతోషం ఉండట్లేదు. దేవుడు పెట్టారా? ఎందుకు తెలుసా? ఏంటి చెప్పండి? శాపం ఎక్కడ వస్తుంది? మన కానిది మన కోరుకోవటమే శాపం. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది, ఏంటి తెలుసా? నీ పొరుగు వారిది ఏది కూడా నీవు ఆశించదు. భార్య కానివ్వండి, ఎద్దు కానివ్వండి, గాడి కానివ్వండి, నీ పొరుగు వాడికి మరి ఏది కూడా నువ్వు ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే దేవుడు పెట్టారా నీ కుటుంబం మీదకి దీవెనలు అలా దిగి వస్తాయంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అదే ఆదికాండం 13వ అధ్యాయం కూడా మీరు గమనించినప్పుడు దేవుడు పెట్టారా మీరు చూడండి. 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిని గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రహాములకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనిగత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఎవరికి? అబ్రహాంకే నష్టం జరగలేదు. అబ్రహాం ఏం జరుగుతుంది? మేలే జరుగుతా ఉంది. దేవుడు వెళ్ళారా? అబ్రహాం ఏమి నష్టపోలేదు. కొంతమంది ఎదుటివాడు సొమ్ము దోసుకుంటా, ఎదుటివాడి మీద ఎదుటివాడి భార్యని ఆశిస్తా ఏదో నేను గొప్ప చేశాడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఏ అబ్రహాం నష్టం ఏం జరగట్లేదు. అబ్రహాం ఏం జరుగుతుంది? మేలే జరుగుతా ఉంది. వచ్చిందంట తర్వాత 17వ వచనం, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని ఏ యాతనలంట? ఇందాక మహాపాతకము, ఇప్పుడు ఇక్కడ మహావేదన చేత అంట ఏం జరుగుతుంది? వారిని బాధించెను. ఎందుకని? ఏ రొక్కనే
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఇది చాలా ఏరొకని భార్య అని మనకు తెలిస్తే వాళ్ళ వైపు మనం చూడను కూడా అది ధర్మశాస్త్రం లేనప్పుడే వాళ్ళకి తెలుసు అంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రమే లేదు, అప్పటికి ప్రకటించే వాళ్ళు లేరు, అప్పటికి సేవకులు లేరు, అప్పటికి ఏమి తెలియదు. కానీ ఎంత ధర్మశాస్త్రం అభివృద్ధి అయినా కూడా నేటి దినాన ఈ పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్ల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాపానికి బానిసలైపోయి దేవుడి పిల్లరా, పొరుగువాని భార్యను ఆశించి ఏం తెచ్చుకున్నారు తెలుసా? శాపం తెచ్చుకుంటున్నారు. ఎక్కడున్నప్పుడు దేవుడి పిల్లలు రోడ్డు అంతా కూడా ఎవరైనా అంతా ఉంటే పొరుగువాడి భార్య వైపు నువ్వు చూసావంటే నీ కుటుంబం శాపంగా మారిపోయిందంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎందుకని? అది ఎవరంట? ఆమె ఒక విషయాన్ని కూడా చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం విన్నాం కదా దావీదు గురించి. దావీదు దేవుడి పిల్లరా ఎవరిని వివాహం చేసుకో, ఎవరిని వైపు చూశాడు? స్నానం చేస్తుండగా వ్యక్తవాడు చూశాడు. ఆమె చూసి దేవుడి పిల్లలు ఆమె పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె ఎవరంటే పలాని ఊరియా భార్య అని చెప్పారు. ఊరియా ఎవరు? ఒక సైన్యంలో అంటే ఈయన భార్యగా చేసుకున్నాడు. ఎవరి భార్య? అసలేమా ఊరియా భార్యను ఎవరు చేసుకున్నారు? దానికి సంబంధించి నేను ఆమెని ఈయన దావీదు చేసుకున్నాడు. అందును బట్టి దావీదు వచ్చింది తెలుసా? మీరు చదవండి ఈ మాటలు కూడా ఒక్కసారి త్వరగా కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతాం. 8వ వచనం, నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలవని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది భార్యలను దావీదుకి ఇచ్చాడు దేవుడు. ఇంచుమించుగా 19 మంది భార్యలు ఉన్నారు దావీదుకి. ఎంతమంది అండి? నా లెక్క మర్చిపోయాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఒకవేళ నువ్వు కావాలంటే నేనేం చేస్తానంటున్నాడు? ఏ రకమైన భార్య వద్దు నీకు. ఒకవేళ భార్యను కావాలంటే నేను ఇస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎంతమంది ఇస్తానంటున్నాడు? మరి ఎక్కువగా నేను ఇస్తాను. ఆయన భార్య చూడు నీకు దేనికి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భార్య చూడు నీకెందుకు? ఒకవేళ నీకు కావాలంటే ఇంకా నేను ఎక్కువగా నీకు ఇస్తాను. ఇంకా ఏమంటాడు? చదవండి త్వరగా. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిందివి. ఏమి? ఇత్యుడకు ఊరియాను కత్తి చేత చంపించి. ఎవరి భార్య? అతని భార్య. ఎవరేమా? ఊరియా భార్య. అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్యుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకొనినందున. ఎవరి భార్య? ఊరియా భార్య. ఎవరు తీసుకున్నాడు? అసలు ఈయనకు సంబంధించిన వాడు కాదు. తీసుకున్నందున ఏం జరుగుతుంది? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయము. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వాడికి. అబ్బా, ఎంత భయంకరమైన మాట అండి. ఎవరికి అప్పచెబుతాడంట? ఇదంతా ఎందుకు జరుగుతా ఉంది? ఏ రకమైన భార్య? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది తీసుకోవడం ద్వారా ఎంత శాపం అనుభవిస్తూ ఉన్నాడు. నీ ఇంటికి సదాకాలము యుద్ధాలు పడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయం కలిగి నీ భార్యను తీసి నీకు చేరుగా నీకు అందుబాటులో ఉన్న వారికి నేను పంపిస్తాను. అప్పుడు చెబుతాను. ఎంత భయంకరం ఉంది ఇదంతా. దాని కారణం ఏంటి? ఏ రకమైన భార్యను ఏ నా దగ్గరికి
తెచ్చుకోవటమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను దినాన ఎంతమంది మాట్లాడుతున్నారు, నాకు తెలియదు కనుక దేవుడు పెట్టారా, నీ జీవితంలో ఇలాంటి పాపం ఉంటే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవించలేదు. ఎందుకంటే నీకు సంబంధించినవా నీ దగ్గర ఉన్నంత కాలం నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. నువ్వు రాజువైనా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాజులు భయపడిపోయారండి. దావీదు దేవుడికి ఇష్టానుసారుడు వదిలిపెట్టాడు దేవుడు. ఎందుకని ఏమంటున్నాడు, ఆమె ఊరియా భార్య. చెప్పండి, ఎవరి భార్య? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చనిపోయిన తర్వాత అయితే పర్వాలేదు, కానీ ఎవరు బ్రతికి ఉండంగా, భర్త బ్రతికి ఉండంగా ఏదొకడు భార్య జోలి నువ్వు వెళ్ళావా, నీ జీవితం అంతేకా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన తర్వాత స్వేచ్ఛ. భర్త లేకపోతే నువ్వు ఎంతమంది నేను చేసుకో, భర్త లేని వరకు నువ్వు పోషించగలిగితే 100 మందిని చేసుకో, అది దేవుడు అడగడు. కానీ ఏరొకడు బ్రతికి ఉండంగా, ఏరొకడికి నువ్వు భారీగా ఉండంగా ఆ భార్యతో నువ్వు వెళ్ళావా, దేవుడు వెళ్ళారు. అది ఎంత భయంకరమైన శాపం అయితే తెలుసా, వదిలిపెట్టలేదు పిల్లారు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం ఎక్కడ పోతుంది తెలుసా, ఎదుటివాడి భార్యని చూడటం, మంది కాని దాన్ని చూడటం, పక్కన వాడి భార్యని చూడటం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుడు నీకు అంతగా ప్రేమ ఉంటే ఎవరు చూడాలి తెలుసా, ఎవరు చూడాలి, దిక్కులేని వారిని చూడు, ఎదవరాలుగా ఉన్న వారిని ఆదరించు. ఏది కోరిక తీర్చుకోవడం కోసం కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేయటం కొరకు, మేలు చేయటం కొరకు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే దేవుడిని అడుగు. ఒక సేవకుడు తప్ప మిగతా వాళ్ళు దేవుడి పిల్లల పెళ్లి చేసుకుని ఊరేగతారంటే దాన్ని పట్టించుకోడు దేవుడు. నువ్వు పోషిస్తానంటే పోషించమంటాడు. కానీ ఎవరిని, దీనికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏరొక్కడు దాని జోలి వెళ్ళకూడదు నువ్వు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుంది దానివల్ల, ఎంత నష్టపోయాడు దావీదు. అబీమెలెకు ఇంటి మీదకి ఏమొచ్చిందంటండి, ఏమొచ్చిందంట, మహా పాతకం తెచ్చిపెట్టిపోయాడు. తప్పు చేయలే అప్పటికి వాళ్ళు, ఇంకా ఆ భార్యతో పాపం చేయలా, వాళ్ళు తాకలు కూడా తాకలా. దేవుడు వెళ్ళాలి. జస్ట్ ఏం చేశాడు, ఏరొకడు భార్య తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత జరిగితే మరి పాపం చేస్తే ఇంకెంత జరిగింది. దావీదు పాపం చేస్తే ఎంత అనుభవించాడు. దావీదు అంట రహస్యంగా పాపం చేస్తే ఆయన భార్యలంటే దేవుడి పెట్టారా మేడ గది పైన గుడారాలు వేసి అందరూ చూస్తుండగా, ఇశ్రాయేలు ప్రజలు అందరూ చూస్తుండగా పాపం చేశారు. ఎందుకు జరిగింది ఇది? ఏరొకని భార్యను దావీదు మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అబీగయలు. ఎవరండి? అబీగయలు. ఎవరవా? నాబాలు భార్య. ఎవరు చెప్పండి? నాబాలు భార్య. అంటే నాబాలు బ్రతికున్నంత వరకు ఆమెతో వెళ్ళలేదు దావీదు. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఆమె వివాహం చేసుకున్నాడు. అది తప్పుగా. కానీ భర్త బ్రతికి ఉండగా దేవుడు పెట్టారు చేస్తేనంట. దానివల్ల ఏం చెప్పండి, నా మాటలు వినండి ప్రియులారా. ఫలాని వ్యక్తి భార్య అని తెలిసిన వైపు నువ్వు దృష్టి పెట్టావా, నీకంతేక నీ కుటుంబం పతనమే. నీ జీవితంలో ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నెమ్మది అనుభవించలేవు నువ్వు. దేవుడి సన్నిధిలో ఉండి కాసేపు మొరపెట్టి ప్రభువా 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 అంటే దేవుడు ఏదో కొద్దిగా సహాయం చేస్తాడు, కానీ నిన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉండలేడు. ఆమె మనకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏరొకటి భార్య. అబీమెలెకుతో చెబుతున్నాడు, ఏరొక పురుషునికి భార్య. దావీదుతో చెబుతున్నాడు, ఊరియా భార్య. ఆమెతో నీకేం పని? నీకు కావాలంటే అంతకంటే ఇప్పుడు నీకు చాలా మంది భార్యలు ఇచ్చాడు. ఒకవేళ కాదంటే అంతకంటే మరలా ఇస్తాను నేను, నన్ను అడిగితే. కానీ ఏరొకటి భార్యతో నీకేం పని? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట చాలా జాగ్రత్తగా వినాలని నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. శాపానికి ఒక కారణం పిల్ల. ఏంటి చెప్పండి? శాపానికి ఒక కారణం. కొంతమంది ఉంటారండి, మహాభక్తులు ఉంటారు, మందిరంలో ఉంటారు, కానీ సూపంత పక్కన మీదే ఉండేది మందిరంలోనే. కొన్ని మందిరాలు ఈ మధ్య ఒక మందిరంలో ప్రాబ్లం వచ్చేది జరిగిందని.
పనికిమాలలో ఉండటం వల్ల సూపు అంతా ఎక్కడుండాలి సూపు? దేవుడి సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడి మీద నీ సూపు ఉండకుండా ఎక్కడుండాలి సూపు? ఎక్కడ ఉండిద్ది? దానివల్ల నువ్వేం తెచ్చుకుంటావు? ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకటి, భార్య అయితే దేవుడి పిల్లరా, ఇందాక నేను చెప్పాను కదా, ధర్మశాస్త్రం ప్రకారం అంట దేన్ని ఆశించకూడదు మనము? నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి చివరి ఆజ్ఞ ఏంటి? 10వ ఆజ్ఞ ఏంటది? నీ పొరుగువాని దేనిని పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాడు దేనినైనను. ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. అనేది తగిన పనులు ఏం చేయొద్దా అంటే, అసలు పొరుగు వాడిని ప్రేమిస్తే ఇక నువ్వు ఏ తప్పు చేయవు. ప్రేమించేవాడు ఎదుటివాడు తిట్టడు, ప్రేమించేవాడు ఎదుటివాడు దోసుకోడు, ప్రేమిస్తే ఎదుటివాడు భార్యడు ఎదుటిచోడు, ప్రేమించేవాడికి ఏం చేయడంటే ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే. అందుకని ధర్మశాస్త్రం అంతటిని కూడా దేవుడు దేంతో తీసాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం ఒక్క మాటతో పెట్టేశాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భార్యనే చూడదు, భార్యని చూస్తేనే తప్ప అంటే కాదు. బైబిల్ గ్రంథంలో అహాబు అని ఒక రాజు ఉన్నాడు. ఎవరండి? అహాబు. ఆయనకంట ఆయన కోటనే అనుకుని ఉందంట. ఎవరు ద్రాక్ష తోట? నాబోతు ద్రాక్ష. అది కావాలంట. ఎందుకు? రాజు కదా కావాలి, ఏదైనా కొనుక్కోమను. పొరుగువాడు ఆస్తి ఎందుకండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లలు కొంతమందికి తెలియదు. కొంతమంది ఉంటారు కదా, మీరు కూడా కొంతమంది తెలియక చేస్తుంటారు. ఇంటి ముందు ఏదైనా కసువు ఉందనుకోండి, కసువేనా చెత్త ఎవరు చూడట్లేదంటే పక్కింటికి వెళ్ళి నెడతారు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు చూడకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నెడతారు. మన జీవితంలో దేవుడికి వెళ్ళారా, ఇతరులకు మేలు చేయకపోయినా దేవుని ఏమంట, కానీ నీ ద్వారా ఇతరులకి బాధ కలిగితే మాత్రము నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు అంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి నీ ద్వారా ఏం కలగకూడదు చెప్పండి? కీడు కలగకూడదు. నీ ద్వారా ఎదుటి వ్యక్తికి నష్టం కలగకూడదు. నాకు తెలిసి నాకు బ్రదర్ ఉన్నాడు, వడ్రంగి పని చేస్తాడు, చాలా తెలివిగా పని చేస్తాడు. త్రాగుడు అలవాట్లేదు, రాకట్ అలవాట్లేదు, చాలా మంచోడు, చాలా బుద్ధిమంతుడు. అలాంటి వాళ్ళు నెట్టి దినాన 100కి కూడా లేడు. చాలా మంచోడండి అతను, చాలా కష్టపడ్డాడు. చిన్న స్థానంలో నుండి పెద్ద ప్లేస్ కొని డబుల్ స్టేర్ వేసేసాడు. పాస్టర్ గారండి ఇల్లు కట్టానండి, ఒకసారి వచ్చి చూడరా మా ఇంటికి అని చెప్పన్నాడు. వస్తానే అవకాశం ఉన్నప్పుడు అన్నాడు. ఎవరో ఒక పనికి మాలినోడు తన భార్య మీద కొండేశాడు. అది తప్పు చేసి జరుగుతూ ఉంది. వాడు పిచ్చోడై తిరుగుతున్నాడు, పిచ్చోడై. చాలా మంచోడండి. ఇప్పుడు రోడ్ల పిచ్చోడుగా తిరుగుతున్నాడు, బట్టలు చేసుకొని తిరుగుతున్నాడు. ఈ జీవితంలో ఎలాగ ఆనందంగా ఉండగలుగుతాం? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు పిల్ల, ఎదుటి వాడిని నష్టం కలిగిస్తే వాడు అనుకుంటాడు నేను ఏదో చేశాను అనుకుంటాడు, కానీ నీ జీవితంలో శాపభరితంగా ఆయన పరిస్థితులు ఎదుటో వస్తాయి. ఇక్కడ చూడండి, నాబోతు ద్రాక్ష తోట ఎవరు కావాలనుకుంటారు చెప్పండి? కొంతమంది పక్కన వాళ్ళకి నష్టం కలిగిస్తూ ఉంటారు. చెత్త తీసుకెళ్ళి పక్కన ఇంటి మీద వేయటము, మన ద్వారా పక్కన వాళ్ళకి ఎవరికి కూడా ఏం కలగకూడదు చెప్పండి? అది మనం చేయగలిగితే దేవుడు పెట్టారా మన జీవితాల ఆశీర్వాదాలు దిగుతాయి అంతే. మన ద్వారా ఎదుటివాడికి ఇబ్బంది ఉండకూడదు.
నేను ఎప్పుడు దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. మన ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు, మన ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జగన్ హల్లెలూయా. కొంతమంది అడుగుతారు, అయ్యా మైక్ పెట్టొచ్చు, పైన గొట్టాలు పెట్టొచ్చు కదా. నేను అంటానమ్మా, ఎవరు మనం ఇబ్బంది పెట్టకుండా కావాలి. దేవుడు కావాలంటే వస్తాడు, అవసరం లేనాడు దేవుడి గురించి తెలుసుకున్నాడు వస్తాడు. ఎవరికో భయపడి కాదు. మన ఉద్దేశం ఏంటి, ఎవరికి ఇబ్బంది పెట్టదు. మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, 4 గంటలు పెడతాడు మైక్. ప్రార్థన చేసుకోలేవు, బైబిల్ చదువుకోలేవు. ఆ పాటలు ఎందుకు మనం ఒక రకం పాటలు పెడతాం. కాసేపు ఒక అంటాడు, కాసేపు ఇంకొక ఆయన అంటాడు, కాసేపు నల్లఆయన అంటాడు, ఒక ఆయన తెల్లాయన అంటాడు. ఒక ఆయన కొట్టుకోడు. ఆయన ఆగమంటే ఆగమింది శంకరా, నువ్వు ఆగమంటే ఆగమింది శంకరా అంటే ఆయన, నేను ఆగనంటే ఆగనంటే ఫస్ట్ మోసుడా. ఆయన కొని పారిపోతున్నాడు. ఒక రకాల పాటలు పెట్టు, హృదయాన్ని పెడతాడు. ఎంతమంది డిస్టర్బెన్స్ అండి. కాసేపు ప్రశాంతంగా పిల్లలని ఎగ్జామ్ చదువుతూ ఉంటాయి, చదువుకోవాలంటే వాడు చదువుకొని వాడు అనుకుంటాడు నాకు ఒక హీరో అనుకుంటాడు వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దానివల్ల శాపం వచ్చిందండి. మన ఎదుటి వాళ్ళు ఏం చెప్పింది చెప్పండి, ఇబ్బంది పెట్టకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నాబాతు పొలం ఎవరు కావాలనుకుంటున్నాడు, అహాబు కావాలని మాయ చేసి నాబాతు మీద అన్యాయపు సాక్ష్యాలు పెట్టించేసి నాబాతును చంపేసేసి దేవుడు పిల్లలు ద్రాక్ష తోటనంట ఎవరు కలిసారు చెప్పండి, అహాబు. దేవుడు ఉన్నాడా, మరుక్షణమే ఏరియాను పంపించాడు. ఏ స్థలంలో కుక్కలు నాబాతు రక్తాన్ని నాగినయో అదే స్థలంలో కుక్కలు మీ రక్తాన్ని తాగుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పడక నీ చేతిలో పడ్డానా అన్నాడు ఏరియా దగ్గరికి. ఎవరు, ఆహా నా చేతిలో కదా పడింది, నువ్వు దేవుడి చేతిలో పడ్డావు. కొనుగోడు దాంతో నీకేం పని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లలు కొనుగోలు వారికి మనం దేని ఆశిస్తాం. అలాగా మనం ఎప్పుడైతే మన జీవితాలు అలాగ మనం కట్టుకుంటామో, మన జీవితాల్లో నిజంగా మనం అంటున్నామే ఏంటని, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సర్వశక్తి కలిగేవాడు, మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, మన దేవుడు స్వస్థపరుస్తాడు, మన దేవుడు నెమ్మదిస్తాడు అని చెప్పుకుంటామే. అవన్నీ మనం ఏం చేస్తాం తెలుసా, అనుభవిస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవుడి గురించి గొప్పగా చెప్పుకొని దేవుడి ఆశీర్వాదాలు ఎందుకు అనుభవించలేకపోతున్నాం తెలుసా, మనలో ఏముంటుంది, ఇలాంటి లోపాలు చిన్న చిన్నవి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని లోపాల వల్ల దేవుడి బిడ్డలారా కొంతమంది పెద్ద చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఒకటి మాత్రం మీరు తెలుసుకోండి, నీ ద్వారా ఎదుటివాడికి ఎప్పుడైతే నష్టం రాకుండా నువ్వు ఉంటావో, అంటే నీ ద్వారా పక్కనోడికి ఇబ్బంది కలగకూడదు, నీ ద్వారా ఎదుటివాడికి నష్టం కలగకూడదు. అలాగ నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో, నీ జీవితంలో దేవుడా అనగానే ఆకాశపు ద్వారాలు తెరుస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ ద్వారా ఎదుటివాడికి ఇబ్బంది అనిపించుకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాడు. దేవుడు పెట్టారా, మనం చదువుకుంటున్నాం. ఏమంటున్నాడు, అబీమెలెకు మహాపాతకం అంట. ఏంటి, ఎవరి మీదకి, ఆయన మీదకి, ఆయన రాజ్యం. పొరుగువాడి ద్రాక్ష తోట నశించాడు అహాబు. బాగుపడ్డా, ఏమేంటి చెప్పండి, ఏడ్చాడంట అహాబు, అయ్యా నా సహాయం, ఉపవాసం ఉంది, కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరం కలిగినాడు కాబట్టి అతని ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఎవరి ప్రార్థన, అహాబు ప్రార్థన కూడా ఆలకించాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రభువు పిల్లరా, నీ పొరుగు వాడికి ఏ విషయంలో కానివ్వండి, చిన్న విషయంలో నష్టం చేసామనుకోండి, చిన్నదే ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, నీ ఏమి విత్తుతావో వాటినే కోస్తాం. ఏం చెప్పండి, ఏమి విత్తుతామో వాటినే కోస్తాము. పెద్దగా అక్కడ నష్టం చేసామనుకోండి, దానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తాం. చిన్నగా నష్టం చేసామనుకోండి, దానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తాం. ఎవరికి ఇతరులకి మనం మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా మన మటుకు మనం అలా ఉన్నాం అనుకోండి, ఏ మాత్రం మనము
దేవుడు ఆశీర్వాదాలు పోగొట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ మధ్య కాలంలో దేవుడి బిడ్డలారా ఒక ప్రార్థన కూటం జరుగుతూ ఉంది. ఆ ప్రార్థన కూటంలో మీరు పరలోకానికి ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తమంటే ఎత్తట్ల. ఎవరో ఒకళ్ళిద్దరు సగవెత్తారు. అమ్మ ఏం చెప్పండి? ఒకళ్ళిద్దరు సగవెత్తారు. సగవెత్తినప్పుడు దేవుడి బిడ్డలారా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటయ్యా, దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేసి దేవుడి వాక్యాన్ని బోధిస్తా పరలోకానికి వెళ్ళమంటే సగవెత్తారు ఎన్ని చేతులు అంటే మా బాధలు మా ఏంటి అంటున్నారు వాళ్ళు. నువ్వు ఏం చెప్పండి? వాళ్ళ బాధలు వాడి అంట. ఏంటయ్యా ఎందుకు నువ్వు పరలోకానికి వెళ్ళవు అంటే అతనే అన్నాడంటే ఏముందండి టీవీ చూస్తున్నాము, టీవీ చూడటం వల్ల మేము పరలోకానికి వెళ్ళమని ఒక ఆయన అంటున్నాడు. మరి ఏంటి చెప్పండి? ఇద్దరు టీవీలో సినిమా చూస్తున్నాడు అంట. అంటే నా ఉద్దేశం నువ్వు సినిమా చూడమని కాదు, కానీ ఇప్పుడు సినిమా ఏదో వస్తుందండి, బాహుబలో లేకపోతే ఏంటమ్మా ఏ సినిమాలు ఉన్నాయి కనపడుతున్నా? దేవుడికి తీసుకుంటాం. హల్లెలూయా. బాహుబలి ఏదో ఉంది కదా, సినిమాలు ఉన్నాయి కదా, ఇదో సినిమా. ఆ సినిమా చూస్తున్నావు, ఇప్పుడు టీవీలో వస్తా ఉంది, నేను వచ్చినట్టుగా వస్తుంది అలాగా. అది చూస్తున్నావు. దాన్ని చూడటం వల్ల పక్క వాళ్ళకి నష్టం ఉందా? ఎవరికి నష్టం ఉందా? ఎదుటివాడికి నష్టం లేని ఏ పని చేయి, దాని గురించి దేవుని ఏమన్నా ఎదుటివాడికి నీ ద్వారా నష్టం కలగదు. అందుకని నేను చెప్పాను, మరి పిచ్చోళ్ళారా మీరు దానికి భయపడదు. అలాగని సినిమాలు చూడమని కాదు, మరలా ఏ విధంగా అనుకోమాకండి. అందులో కూడా కొంత పాపం ఉంది. బట్టలు హీరోయిన్లు ఎక్కడ దాకా పట్టుకుంటారు? బట్టలు ఇక్కడ దాకా ఎవరు వేసుకుంటే ఎక్కడ దాకే కదా, అంతకంటే కిందకి దించట్లా ఎవరు. మరి అవన్నీ చూసి పాపం చేస్తారని వాటిని చూడొద్దని చెబుతాము తప్ప ఏదో అంటే ఆ వ్యామోహం ఉన్నప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏదో జనరల్గా అలా పెట్టినప్పుడు వాడు ఏదో కత్తి పట్టుకుని చేస్తున్నాడు అనుకోండి, అలా చూసేవాడు అనుకోండి, ఈ లోపల పాస్టర్ వచ్చాడు అనుకోండి, అమ్మ పాస్టర్ చక్కని కట్టి ఇవన్నీ కప్పట వేసాడు వేషధారులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దానివల్ల ఏమి అంటే నీకు నీ హృదయంలో ఉండాలి. నేను కూడా సహజంగా మా పిల్లలు టీవీ పెట్టారు కూడా చూస్తూ ఉంటాను. నేను వచ్చారనుకో, ఏంటి బ్రదర్ బాగున్నారా అంటారు. ఏం చూస్తున్నావయ్యా? టీవీ చూస్తున్నాడు. ఏం చూస్తున్నా? టీవీలో ఏం చూస్తున్నావు అంటే నేను చెప్పలేను, ఎందుకంటే నా మనసు చూస్తానికి చూస్తాను కానీ నా మనసు దాని మీద ఉండదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా మనసు జోరగా ఇంట్లో కూర్చున్నాం, పెట్టారు కాబట్టి చూస్తున్నాం, అంతేకాదు నా మనసు. కాబట్టి దేవుడి వెళ్ళాలి. ఇలాగా పక్కనోడికి హాని కలగంది నువ్వు చేసినా కూడా దానివల్ల వచ్చి నష్టం ఏమీ లేదు. నీ ద్వారా ఎదుటోళ్ళకి నష్టం కలగకూడదు. అలా నష్టం కలగటం ద్వారా ఎదుటోడు ఏం నష్టపోడు, కానీ దానివల్ల ఎవరు నష్టపోతారు? నీవు నష్టపోతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. పరువుకి ఎక్కినంట మహావేదన కలిగిందంట. మరి ఏం చెప్పండి? మహావేదన. చూడండి, అబీమెలెకు ఇంట్లో ఏం జరగబోతుంది అన్నాడు? నువ్వు సస్తావు అన్నాడు. దావీదు ఏం చెప్పాడు చెప్పండి? సదాకాలం ఇంట్లోకి నీకు యుద్ధం కలుగుతుంది అన్నాడు. దేవుడు పిల్లారా, ఇప్పుడు అహాబు తప్పు చేస్తే ఏం జరిగింది? అహాబుని దేవుడు చంపివేసేది. కాబట్టి నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేసేది ఏంటంటే, ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. నీ పొరుగు వాడికి నువ్వు ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు చెప్పండి? నష్టం కలిగించు. నీ పొరుగు వాడికి ఏది కూడా ఆశించు. ఒకవేళ నీకు ఏదైనా అవసరం అనుకో, ఎవరిని అడగాలి నువ్వు? దేవుణ్ణి అడుగు. కొంతమంది ఒక చిన్న చిన్న గిన్నెలు తెచ్చుకుంటారు, టీ కప్పు తెచ్చుకుంటారు, టీ గ్లాసులు తెచ్చుకుంటారు. వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? కప్పు బాగుంది, ఇది బాగుంది అని చెప్పేసి ఏంటో చీరలో పెట్టుకొని అదే గ్లాస్ నీకు కావాలనుకోండి, ఎవరిని అడగాలి నువ్వు? దేవుణ్ణి అడుగు. దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అంతకంటే మంచిది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది నేర్చుకోండి. దేవుణ్ణి అడగండి. ప్రభువా నాకు సహాయం దయచేయమంటే దేవుడు చక్కగా ప్రతిదీ మనకి దయచేస్తాడు. అలాగ మనం ఉన్నట్లయితే పిల్లరా మన జీవితాలు ఏ పదవ దేవుడు చేయడు. అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి అలాగా కొంతమంది పెద్ద తప్పు చేసేవాళ్ళు ఉంటే దానికి తగిన శిక్ష నువ్వు అనుభవిస్తావు. కొంతమంది చిన్న తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, దానికి తగ్గ అంటే నేను చెప్పేదంతా నా ప్రసంగం ఏంటంటే, శాపం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం.
అది చిన్న ఇబ్బంది పెడితే చిన్న నష్టం, పెద్ద ఇబ్బంది పెడితే పెద్ద నష్టం. ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం కారణం అది. కాబట్టి మన ఎదుటి వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే మన దేవుడి గురించి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ మన జీవితాల్లో మనము అనుభవిస్తాము. అలాంటి కృపా దేవుడు సంఘటనలందరూ దయచేయను కాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడు అని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి నాయన శాపానికి కారణం ఏంటి అని నాయన మరి కొన్ని విషయాలు చెప్పడానికి మీరు కృప చూపించారు. అభిమేలెకు రాజే ధర్మశాస్త్రం లేని సందర్భాల్లో కూడా పొరుగువాడి భార్య ఎన్నకూడదేమని ఒక నీతి కలిగిన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. యేసేపు కూడా అయ్యా నువ్వు నాకు సంబంధించిన దానికి కాదని పొతిఫర్ భార్య కాదు. తండ్రి ఫరో రాజు అదే మాట, అభిమేలెకు అదే మాట. తండ్రి నాయన దావీదు అలాగా ఊరియా భార్యను తనకు భార్యగా చేసుకున్నప్పుడు దానివల్ల ఎంతో నష్టపోయాడు. తండ్రి చాలా మంది తన ఎదుటివాడి వైపు చూసినప్పుడు, ఎదుటివాడు భార్యను ఆశించినప్పుడు దానివల్ల కుటుంబం శాపభరితంగా మారిందని. అభిమేలెకు అయితే నువ్వు సస్తావన్నాడు. తప్పేం చేయలేదు, పాపం ఏం చేయలేదు, కానీ తను ఏరొక పురుషుల భార్య అని నాయన దాని విషయంలో నువ్వు సస్తావు జాగ్రత్త అని చెప్పినట్టుగా లేఖనాల నుంచి నువ్వు మాతో మాట్లాడేందుకు వందనాలు. భార్యనే కాదయ్యా, మరి అహాబు అయితే నాయన నాబోతు ద్రాక్ష తోటను ఆశించారు, దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించారు. మన పొరుగు వాడికి ఎవరికి మనం నష్టం కలిగించకూడదయ్యా. ఈ పొరుగు వాడిని ప్రేమించమన్నా తండ్రి. ఎవరైతే మన జీవితంలో మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడిని ఎప్పుడైతే మేము ఇబ్బంది పట్టకుండా నష్టపరచకుండా ఉంటామో అప్పుడు ఆ సమయంలో దేవుడు మేము ప్రార్థన చేయగా మా ప్రార్థనకు నువ్వు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చి నీ గురించి మేము ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ మా వ్యక్తిగత మా జీవితాల్లో మేము అనుభవిస్తామని చెప్పిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చెప్పండి ప్రతి మాట విన్న హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి దీవుడికరమైన పరిస్థితులు బిడ్డలకి నాయన మీరే మీ ఆత్మ ద్వారా అనుగ్రహించి మహిమ పొందమని యేసునామములో